మన వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట్ ముల్కల్ల గ్రామంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వసతుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులను అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో గేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గురుకుల పాఠ కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ మండలంలోని గుడిపేట్ ముల్కల్ల గ్రామాల్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుల బృందం సందర్శించడానికి వచ్చింది. పాఠశాల సిబ్బంది అనుమతి నిరాకరించడంతో గేటు ముందే విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. ఎంతకు లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే గేటు ముందు నిల్చొని సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా గురుకులాల బాటా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ పేద విద్యార్థుల సమస్యల్ని తెలుసుకోవడానికి వెళ్లిన తమని ఉన్నతాధికారులు అనుమతి లేనిదే లోపలికి రానివ్వము అనడంతో వారికి విద్యార్థులపై ఉన్న అశ్రద్ధకి నిదర్శనమన్నారు. హాస్టల్ల సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే సర్కారు గురుకులాల బాటను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేసి ఎన్నో సౌకర్యాలు కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు గురుకులాల్ని సందర్శించి విద్యార్థుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు అఖిల్ సత్యం, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గొల్లా శ్రీనివాస్, మండల నాయకులు ఆసాది ప్రవీణ్, చెరుకు శ్రీనివాస్, బొద్దు రవి, బల్లెపు వినోద్ తదితరులు పాల్గొన్నారు. సాలరీ పడుతుంది, మీకు కూడా అన్ని రకాల నాణ్యమైన వస్తువులు వస్తాయి, అన్ని ఉంటాయి కదా సార్. మీరు ఇట్లా అడుగుంటే ఎట్లా? కాదని నేను అనట్లేదు, కానీ మాకున్నట్టు వాటిది అంటే ఏ ఒక్కరిని కూడా స్కూల్లో ఇన్స్ట్రక్షన్ అవ్వాల్సింది మాకున్న స్ట్రిక్ట్ ఓరల్గానే వచ్చినాయి, ఓరల్గా వచ్చినాయి అని చెప్తున్నాను. ఓరల్ కదా సార్, ఇప్పుడు మీకంటే ఒకటి ఉంటుంది కదా, మీరు అర్థం చేసుకోవాలి. కాంప్లికేటెడ్ ఏం అవసరం లేదు సార్. మనం కూడా కలెక్టరేట్కి వెళ్ళండి. సార్ ఈజ్ అలోయింగ్, ఐఎమ్ రెడీ టు అలో. హౌ మెనీ అవర్స్? ఓకే సార్, ఐ నో సార్, వాట్ ఈస్ వాట్ ఐ నో. ప్రజెంట్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు. బేసికల్లీ మీరు చూస్తున్నారు, మీకు బాగా ఉన్న చోట పోరాటం చేయడంలో తప్పలేదు సార్. 100% అందుకోసం ఐ విల్ అగ్రీ. అంటే ఓకే, నేను కాదంటే లేదు దాన్ని. కాకపోతే ఏంటంటే మాకు ఫైటింగ్ సార్, కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. 100% ఇప్పుడు ఎందుకంటే మీరు రాడు, ఇప్పుడు ఏదో మేము వచ్చేదో మేము అరాచకాలు అయితే మేము చేస్తాం కదా. మేము ఆ పిల్లలకి ఎట్టాడే ఇప్పుడు బియ్యం దిగుతున్నాయి, అవన్నీ చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం కదా. పర్మిషన్ ఇచ్చినాయి సిమెంట్ అవి ఓకే, మేము అన్నీ చూసుకుంటాం కదా. ఎట్లా ఉన్నది ప్లీజ్ విత్ పర్మిషన్ మీరు రండి, ఇప్పుడే 5 నిమిషాలలో రండి. ఐ విల్ అలో, దెర్ ఇస్ నో క్వశ్చన్. నా వైపు నుంచి ఏమీ అది లేదు. నేను యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్, దిస్ ఇస్ నాట్ అన్ఫేర్. యాజ్ అన్ ఎంప్లాయీ నేను ఖచ్చితంగా నేను వాళ్ళ ఎట్లా అలో చేస్తామని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఐ హావ్ టు ఆన్సర్. సార్ మీరే కదా సార్, మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అన్నిటికాడికి ఇక్కడ లేదు, ఇక్కడ అడుగుకోలేదు కదా. అందరూ అవకాశం డిపెండ్స్ అపాన్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆర్ ద ఆర్గనైజేషన్ హూ ఆర్ డూయింగ్ దట్ ఉన్నారు. సార్ అమౌంట్ రిక్వెస్ట్ ఫర్ యూ సార్. ఓకే అని నేను ఒకటి ప్లీజ్, అంటే నా బాధను మీరు అర్థం చేసుకొని చిన్న గెట్ ఏ పర్మిషన్ ఫ్రమ్ కలెక్టర్ సార్. సో ఐ విల్ అలో, దేర్ ఇస్ నో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పిల్లలు ఇద్దరు ముద్దరు మాట్లాడిపిస్తే నేను మాట్లాడి తీసుకొని పోతాను కదా ఫీడ్బ్యాక్. డెఫినెట్లీ నేను అట్లా అలో చేయమంటే ఒక 4 పిల్లలు పిలుస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాటర్ దాటిరా పిల్లలు సంఘం నుంచి మనం చాలా మంది చనిపోతున్నారు ఫుడ్ పాయిజన్ ద్వారా. ఇక్కడ మీకు ఎట్లున్నాయి ఫెసిలిటీస్? మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అన్ని మెనూ ప్రకారం పెడుతున్నారా? అన్నీ పెడుతున్నారా? కూరలు ఏమైనా కుళ్ళిపోయిన కూరలు ఇట్లా కూరగాయలు ఇట్లా కుళ్ళిపోయిన అవన్నీ ఖచ్చితంగా పెడుతున్నారా? ఎప్పుడప్పుడు వస్తాయి సార్, ఎప్పుడెప్పుడు వస్తాయి? బియ్యంలో ఏమన్నా పురుగులు అంటే ఇంతవరకు మీకు ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యం మంచి లేకపోతే ఇక్కడ హెల్త్ డాక్టర్ ఉన్నాడా? ఎప్పటికీ ఏమైనా ఆరోగ్యం చెప్పంటే మీరు బయట తీసుకోవచ్చు, చూస్తారా? చెప్పాను కదా మీకు. నేను కూడా ఫోర్స్ చేస్తున్నాను సార్. వాళ్ళతో సమస్యలు ఉంటే గవర్నమెంట్ చార్జెస్ వచ్చినాయి, ఎవరు కూడా రావడం మీడియా కూడా అవ్వలేదు. లోపల పోతలేము సార్, ఇక్కడ గేట్ కాడి నుంచి వెళ్ళాయి. ఇప్పుడు మేము ఎక్కడ మాకు రాణిస్తారు కాబట్టి మాకు స్ట్రేట్ కాల్ ఉంటుంది కాబట్టి మేము మాట్లాడుతున్నా వెళ్ళిపోతాం. అంత ఏం లేదు, కానీ సమస్యలు అడిగి తెలుసుకుంటాం అంతే. లోపల కూడా మమ్మల్ని రాణిస్తారు సార్ కూడా ఆపేసారు ఉంది కదా ఆల్రెడీ మీరు పెట్టారు కదా. ఇక మీకు మధ్యాహ్నం భోజనం కూడా అంత పర్ఫెక్ట్నా? సాయంత్రం స్నాక్స్ ఇట్లా అవన్నీ
బీఆర్ఎస్ నుంచి వచ్చినాం. మన ఫుడ్ జరుగుతుంది కదా, ఎట్లా ఉంది కదా అని అన్ని తిరిగి విజిట్ చేస్తున్నాం. సార్ అయితే సార్ పర్మిషన్ లేదని చెప్పారు, ఏదన్నా పర్మిషన్ తోటి రమ్మని చెప్పారు. పర్మిషన్ ఇవ్వాలనుకున్నా అంటే మీకు వచ్చింది ఏమన్నా జియో వచ్చింది? మా సార్కి మెసేజ్ పెట్టారంట హెడ్ ఆఫీస్ నుంచి. షో మీ మెసేజ్ ఏంది ఇట్లా అడుగుండాలి ఎందుకు నాకు అర్థం కాదు. విద్యార్థుల యొక్క ఎంతమంది చనిపోతారు చూస్తే రేపు మనకే అదే సార్ మేము కూడా భయపడతారు కదా. అవును అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వెంబడి దానిపైన తక్షణమే స్పందించి మనకు పిల్లలకు సౌకర్యం అడుగునేది ఏం లేదు, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతాం. నా పేరు చెన్నమల్ల చైతన్య, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయక్. మొన్నటికి మొన్న బీఆర్ఎస్సి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి యొక్క సూచన మేరకు గురుకులాల పర్యవేక్షణలో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ మునన్న ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే దివాకరణ గారి యొక్క సూచన మేరకు ఈనాడు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి గుడిపేట ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శన రావడం జరిగింది. ఆ సందర్భంలో ప్రిన్సిపల్ గారు ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్పేసి అని మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది పిల్లలతోటి ములాఖాత్ చేసి మాట్లాడినట్లయితే వారికి సరైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పడం జరిగింది. కొన్ని బాగున్నాయన్నారు, వాళ్ళకు బెడ్స్ గిట్లు లేవని చెప్పారు. అలాగే బిల్డింగ్ కూడా పిల్లలకు అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ కూడా పర్ఫెక్ట్ లేవని చెప్పారు. ఇప్పటికే 40 మంది చనిపోవడం జరిగింది. ఇకనైనా ఎవరు చనిపోకుండా మీరు పూర్తి స్థాయిలో ఈ గురుకులాల పైన మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పరిశీలించి వాళ్ళందరినీ కాపాడే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అలాగే అంతకుముందు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో 10 ఏళ్లలో ఒక్క విద్యార్థి కూడా చనిపోలేదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 నెలల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు ఎక్కడ చూడలేదు. కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా వివరించలేదు. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. మీరు తక్షణమే నాణ్యమైనటువంటి సరుకులను అందించి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము, చాలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పిల్లలు కూడా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది. మీరు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ఈ రెంట్ బిల్డింగ్లు కాకుండా ఖచ్చితంగా వారికి మనకు అన్ని నూతన సౌకర్యాలతోటి నూతన వసతులతోటి అన్నీ కల్పించేసి విద్యార్థులకు ఒక మంచి నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించాలని చెప్పేసి మేము మా యొక్క బీఆర్ఎస్వి తరఫున మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తున్నాము. ఒకటే లాస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు చాలామంది ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు. అలాంటి పేదవాళ్లకు వాళ్ళకి ఎక్కువగా చదువుకునే మాత్రం ఇలాంటి గురుకులాలు చదువుకుంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడితే మీకే మేలు. ఇప్పటికే మీకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకొని వారికి మంచిగా సౌకర్యాలు కల్పించి వారికి విద్యారంగంలో పెద్దపేట వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. లేని ఎలా రాబోయే రోజులలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారికి ఎక్కడైతే సమస్యలు అన్నింటినీ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా అసెంబ్లీ సమావేశాలు లేవనెత్తుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు మినిస్టర్స్ చెప్పడం జరిగింది. తక్షణమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఈ యొక్క గురుకులాల పైన జరుగుతున్నటువంటి ఈ విద్యార్థులు ఎంతోమంది చాలామంది కూడా ఫుడ్ ఫైర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖచ్చితంగా సందర్శించి వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ సూచన ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం ఉదయం 2K రన్ నిర్వహించారు. అనంతరం విజయోత్సవ ప్రదర్శన పురవీధుల గుండా జరిపారు. మున్సిపల్ ఉద్యోగులకి ఇతరులకి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ విజయోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరిపామన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించేందుకు చెత్త వేసే ప్రాంతంలో ముగ్గులు వేసినట్లు తెలిపారు.
అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకుంటే ఐపీపీ ఎవరికి ఉంది ఇలా గిట్లా కాదు లాంగ్ సైడ్ కూడా రేపు వచ్చింది ఆల్రెడీ విజయోత్సవ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ భాగంలో 1 నుంచి 9 తారీఖు దాకా వివిధ డిపార్ట్మెంట్లు ఒక్క రోజుగా తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో అర్బన్ డే మున్సిపల్ పరంగా ఈరోజు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఉదయం పూట టూకేరన్ చేసినాము. అలాగే 11 గంటలకి మెప్మా సిబ్బంది స్టూడెంట్స్ గౌరవ కౌన్సిలర్ తోటి కూడా ర్యాలీ తీయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్లకి అలాగే మెప్మా సిబ్బంది కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అలాగే మార్కెట్ స్థలాల్లో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడైతే చెత్త వేస్తుండ్రో మనం గార్బేజ్ వెనరబుల్ ప్యాట్స్ అంటాం. అంటే చెత్త పడేస్తూ ఉంటారు. మనకు డైలీ ట్రాక్టర్ పైన ఆటో వచ్చిన చెత్త పడేయకుండా అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికై ఆ చెత్తను తీసేసి అక్కడ ముగ్గు వేయడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ప్లేస్లో ఎలాంటి చెత్త వేయకూడదు, ఏదైనా వస్తే మీరు డబ్బాలో పెట్టుకొని ట్రాక్టర్కి ఇవ్వడానికి చేయాలని పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తింపు సంఘం ఏఐటియుసిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ హెచ్చరించారు. మందమరి ఏరియాలో రామకృష్ణాపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాలుగా కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించకుండా ఉన్నప్పటికీ నోరెత్తని కొన్ని సంఘాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే గతంలో మైనింగ్ స్టాఫ్ కి సూటబుల్ జాబ్ లేదని, ప్రస్తుతం కార్మికుడు అన్ఫిట్ అయితే సర్ఫేజ్ లో సూటబుల్ ఉద్యోగం వచ్చేలా అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు. కార్మికుల సొంతింటికల సహకారం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దును యాజమాన్యంతో చర్చించి ఒప్పిస్తామని, ఎడల పోరాటాలు చేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ హరికృష్ణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఈపకాయల లింగయ్య, కమిటీ మెంబర్లు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, భాస్కర్, సీతారామారావు, మల్లమ్మ, విజయ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఉన్నా అంతకుముందు 10 సంవత్సరాలుగా మిగతా అధికార పార్టీలు ఉండి గుర్తింపు సంఘాలుగా ఉన్నా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కావాలని చెప్పేసి కార్మికులు అడిగితే అది కాలేదు. కానీ మనం గుర్తింపు సంఘం కాగానే ముందే ఆ డిమాండ్ పెట్టేసి 35 సంవత్సరాలని 40 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడింది. అది 35 సంవత్సరాలు ఉండేసరికి చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా 36, 37 ఉండి ఉద్యోగం రాదన్న భయానికి చదువుకోలేదని పెట్టడం జరిగింది. ఏవో కొన్ని సర్టిఫికేట్ తెచ్చి 5వ తరగతి 6వ తరగతి పెట్టుకొని అందులోకి రావడం జరిగింది. అటువంటి అన్ని విజిలెన్స్ కేసులు అయ్యి ఉద్యోగాలు రాకుండా ఉన్నారు చాలా మంది. మరి ఇప్పుడు 40 సంవత్సరాలు చేసినాం కాబట్టి అందరికీ అర్హత వచ్చింది. ఆ 40 సంవత్సరాలు చేయడము, అదే రకంగా మొన్న 28 తారీఖు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడినాం. వాళ్ళు తెలిసో తెలియకో తప్పు చేసిండ్రు. వయసు 35కు బదులు దాటిపోయింది కాబట్టి చదువుకోలేదని పెట్టడము, తర్వాత ఏదో తక్కువ చదువుకున్నట్టు సర్టిఫికేట్ పెట్టడం వల్ల బిజినెస్లు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. అది చైర్మన్ మీటింగ్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ పా కాబట్టి కొన్నేమో డైరెక్టర్ పా స్థాయిలో ఉన్నాయి, ఒప్పుకోవడం జరిగింది. చైర్మన్ స్థాయిలో ఉన్నాయి, ఒకసారి చైర్మన్ గారు చెప్పిన తర్వాత చేద్దామన్నారు. అది ఇంపర్సనేషన్ కేసెస్ కాబట్టి దొంగ పేర్లు ఉన్నాయి, ఈ దొంగ అల్లుడు, దొంగ కొడుకు అని చెప్పేసి ఇట్లా నానా రకాలుగా 100 మంది పాపం ఉద్యోగాలు రాక అవసరపడుతున్నారు. మరి మనం గుర్తింపు సంఘం అయిన తర్వాత డిమాండ్ పెట్టి 40 సంవత్సరాలు చేయడం కాకుండా
స్ట్రక్చర్ మీటింగ్లో అది కూడా సాధించడం జరిగింది. చాలామంది ఇంటి కోసం రుణం తీసుకున్నారు, 10 లక్షల వరకే ఇస్తున్నారు. యాజమాన్యం ఏం చేసింది, అప్పుడు కరోనా అప్పుడెప్పుడో 6% వడ్డీతో తీసుకున్నారని చెప్పేసి వాళ్ళందరికీ 6% కట్టడము, ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఇవ్వడం లేదు, తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువది ఇవ్వడం. అది మనం డిమాండ్ పెట్టేసి మేనేజ్మెంట్ ఏదైతే 8% ఇవ్వదలుచుకున్నదో అదే ఇవ్వాలని డిమాండ్ చేస్తే చాలామందికి మొన్న లాభం జరిగింది. 10 లక్షల మీద కంపెనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఎంత వడ్డీ కన్నా తీసుకొనియండి, తక్కువగా తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఉన్నదానికి ఇవ్వండి, లేదంటే వాళ్ళు తీసుకున్న రేటుకి ఇవ్వండి అని చెప్తే ఇది ఒప్పుకోవడం జరిగింది. దాదాపు చాలామంది పెండింగ్ ఉండే అదంతా పరిష్కారం అయింది. అదే రకంగా మరో సమస్య ఎప్పటికీ బర్నింగ్ సమస్య ఉండే, ఆ సమస్య కూడా ముఖ్యంగా మొన్న స్ట్రక్చర్ సమావేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు రాగానే N-1 అంటున్నారు ఎవరు, ఆ N-1 అని చెప్పేసి అసలు పని చేసే వాళ్ళకి ప్లేడే రాకుండా అందరికీ ఇవ్వాలి, ఒక్కరికే 4 వస్తాయి, ఏదో ఇందులో కంపెనీ వాళ్ళు కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారు, 4 ప్లేడులు 5 ప్లేడీలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ పైన ఎవడో చెప్పిండట, వీళ్ళకి ఇందులోకి అన్యాయం జరిగింది. ప్రతి ప్లేడే పనిచేసేటోడికి రాదు, 4 ప్లేట్లు రాగానే అక్కడ ఎవరు చేయడానికి ఉండరు, ఎవరెవరికో ఇస్తున్నారు, ఆ పని జరగడం లేదు. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పినాం మేము. అసలు ఓసీలలో ఆపరేటర్లు 4 ప్లేడ్ అంటే 3 ప్లేడర్ తీసుకుంటున్నారు, 4 అవుతున్నారు. కాబట్టి అది ప్రొడక్షన్ హ్యాంపర్ అవుతుంది. ఏరియా హాస్పిటల్ సమస్య చెప్పినాం, అసలు ప్లేడే రోజు అసలు సిస్టర్సే ఉండడం లేదు. N-1 రాదంటే ఆ టైంలో ఏమైనా పేషెంట్ వస్తే వాడు చచ్చిపోతాడు కదా, చూసేవాడే లేకపోతే డాక్టరే ప్లేడే రోజు ఒక్కడున్నాడు క్యాజువాలిటీలో, ఆ సిస్టర్స్ అన్న అక్కడ లేకపోతే అది ఎట్లుంటుంది. అదే రకంగా మన దగ్గరనే ఒక వాల్మెన్ జారిపడ్డాడు కుంటే, ఆయన ఆదివారం రోజు అసలు వాల్మెన్కి ఇవ్వకుండా యాక్టింగ్ ఆయనకి ఇచ్చారు. ఆ కట్టె పట్టుకొని పోయి ఆ వాల్ ఇప్పి జారిపడ్డాడు, మళ్ళీ కాలిరిగింది, కుంటూడు మళ్ళీ కాలిరిగింది. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పినాం. అంటే నువ్వు ఎవరికో ఇవ్వాలనుకుంటున్నాం, అసలు పని చేసిన వాళ్ళకి దొరుకుతలేదు N-1 వల్ల. అక్కడ మంచిగా పనిచేసే వాళ్ళు కంపెనీకి అవసరం ఉన్నా కానీ కష్టపడే వాళ్ళకి దొరకడం లేదు. నువ్వు ఎవరికో ఇస్తున్నావు, అది పని జరగడం లేదు కదా. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ కార్మికులను పెడుతున్నారు N-1 అని చెప్పేసి. ఇది మంచి పద్ధతి కాదు, దుర్మార్గం. కాబట్టి అది వెంటనే తీసేయాలంటే లేదు, ఇది మన ఆడిట్ బోర్డు నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆడిట్ బోర్డులో పెట్టేసి అది చేస్తామని అన్నారు. కాబట్టి ఆ N-1 కూడా రద్దు అవుతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లం రాదు. ఏదైనా ఉంటే మంచికి చేయాలి కానీ చెడు చేయదని చెప్పినాం, అది ఒప్పుకోవడం జరిగింది. రామకృష్ణపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాల మల్లేష్ చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కామ్రేడ్ నక్కా బాల మల్లేష్ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం భూమి లేని వారికి భూములు పంచడంతో పాటు ఇళ్లను ఇప్పించిన ఘనత బాల మల్లేష్ కి దక్కిందన్నారు. గత నెల 30 తారీఖు నాడు నక్కా బాల మల్లేష్ గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతూ అకాల మృతి చెందడం జరిగింది. వారికి ఈరోజు రామకృష్ణపూర్ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాగమల్లేష్ గారు ఏఐఎస్ఎఫ్లో కార్యకర్తగా తన యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీసీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా రైతు సంఘం కార్యదర్శిగా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి బాల మల్లేష్ గారు అనారోగ్యంతో మరణించడం అనేది సిపిఐ పార్టీ రాష్ట్ర సమితికి తీరని లోటు. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా అతని యొక్క సేవలు అనేది ఈ రోజు నుండి మూడడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మల్లేష్ గారు బతుకున్నంత కాలం పార్టీకి అనేక ప్రజా సంఘాలకు అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం భూ పోరాటం చేసి వేల మంది కుటుంబాలకు భూమిని పంచిచ్చినటువంటి చరిత్ర బాలమల్లేష్ గారు లేరు అని చెప్పడం అనేది చాలా బాధాకరం. పార్టీకి, ప్రజా సంఘాలకు కూడా తీరని లోటు. వారి మరణానికి పార్టీ చింతిస్తూ ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం కేతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విఠల్ నగర్ నుండి రాజీవ్ చౌక్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలని సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా అమలు పరిచారని, రైతులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డుల్లో 15 కోట్ల రూపాయల DMFT నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల్ని చేపట్టామని, త్వరలోనే వార్డులో పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 4125 కుటుంబాలకి ఉచిత విద్యుత్తు సరఫరా పొందుతున్నారని, 4100 కుటుంబాలు LPG గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా 3559 మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. అదేవిధంగా 40 కోట్ల 50 లక్షల రూపాయలతో త్రాగునీరు కోసం వాటర్ ట్యాంకు నిర్మాణాలు చేపట్టి 5000 ఇండ్లకి నల్లా కలెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించి దుస్తులు, కొబ్బరి నూనె, సబ్బుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీ, కౌన్సిలర్లు సుధాకర్, పొలం సత్యం, పార్వతి, విజయ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఆలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డి, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. నెక్స్ట్ సిహెచ్ పోషన్ నెక్స్ట్ రాజబాబు ఉంటే రావాలి, లేకపోతే ఎం శ్రీనివాస్ శానిటేషన్ డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత ఎలక్ట్రీషియన్స్ ఈ రమేష్ కాంతారావు ఇద్దరు సిద్ధంగా ఉండాలి. ఈ రమేష్, కాంతారావు ఇద్దరు సిద్ధంగా ఉండాలి. లక్ష్మీరావు, కాంతారావు రాలి. గురువయ్య, నారాయణ ఇద్దరు. శ్రీమతి వేమల లక్ష్మి గారికి సబ్బులు మరియు నూనె పంపిణీ కార్యక్రమం. జి రాజబాబు సన్మాన కార్యక్రమం. ఉత్తమ సేవలు అందించినందుకు నవ్వడం కాదు, మంచి పని చేసి నీ పనితనాన్ని నిరూపించాలి బాబు. శ్రీరామ వాళ్ళు రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఝాన్సీ గ్రూప్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ తారకరామ ఎస్ఎస్జి వాళ్ళు. నెక్స్ట్ కళ్యాణ్ ఎస్ఎస్జి వాళ్ళు రాగలరు. నెక్స్ట్ ఆదర్శ సంఘం వాళ్ళు రాగలరు.
నుంచి 12 o'clock వరకు ర్యాలీ తీసుకున్నాం, విజయోత్సవ సంబరాలు చేసినాం. దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ దానిలో మున్సిపల్ కార్మికులను సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగా 10 మంది కార్మికులను సన్మానించుకున్నాం. అలాగే ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి ఏదైతే లోన్ డిస్పర్షన్ ఉందో ఈరోజు 10 సంఘాలకు ఒక్కో సంఘానికి 10 లక్షల చొప్పున ₹1 కోటి వరకు రుణాలను కూడా మంజూరు చేశాం. అదేవిధంగా మన మున్సిపల్ వర్కర్స్కి అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో సంవత్సర కాలం పూర్తి చేసి దిగ్విజయంగా ముందుకు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో ముందుకెళ్తున్న సందర్భంలో విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విఠల్ నగర్ నుంచి రాజు చౌక్ వరకు అందరూ పాల్గొన్నారు. అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యం లోపల ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 1 సంవత్సరం పాలన లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యువకులకు సుమారుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఇండస్ట్రీలో ఏవైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 80% ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు సిఎండి గారికి ముఖ్యమంత్రి ద్వారా ఆర్డర్స్ ఇప్పించేసి సుమారుగా ఇప్పటి వరకు ఈ సింగరేణి మొత్తం కోల్డ్ బెల్ట్ ప్రాంతం లోపల 4,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎక్కడైతే జనాభా ఎక్కువ దేశాల్లో ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు. ఆ మౌలిక వసతుల్లో ముఖ్యంగా విద్యా వైద్యానికి మనం ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా విద్యలో మన గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు కోటపల్లిలో 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. వ్యవసాయ శాఖ టార్పన్లను ఇవ్వకపోవడంతో కళ్ళాల్లో నిల్వ ఉంచిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక 10 రోజుల సమయం పడుతుందని రైతులు వాపోయారు. జాడలేని లారీలతో అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటని అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుందని ఆవేదన చెందారు. అనేక కష్ట నష్టాలు చీడపీడల్ని ఓర్చి పండించిన ఆ పంటని విక్రయించేంత వరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు తమ గోడును అర్థం చేసుకుని సమయానికి లారీలని పంపి రైతుల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తొందరగా పోరే, వర్షం మంచిగా అందుకుంటుంది. ఈ సన్నాలేనా? ఇప్పుడు మళ్ళీ ఈ ఆరడానికి ఎంత టైం పడుతుంది? కానీ అటు నుంచి ఇటే లేపితే అయిపోతాయి అన్న. చిన్నదా? రే రే రే
పండించుడు ఒక రకం అవుతుంది, ఇప్పుడు కోసుడు ఒక రకం అవుతుంది. ఇదేంది చెప్పు, ఏమిటి ఈ పరిస్థితి ఏంది? ఎక్కడిదక్కడ గవర్నమెంట్ వన్నట్టే చేస్తుంది కానీ లాభం అయితే ఏం తగ్గుతుంది, ఏం లాభం లేదు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటారా ఇల్లు? తడిసిన ధాన్యాన్ని కొన్నారు, దానికి అది ఉన్నది ఇది ఉన్నదని పెద్ద కటింగ్ పెద్ద లేని బాధ. పెట్టకమన్నా అయిపోవు, ప్రభుత్వం చేయకమన్నా అయిపోవు. కట్టేది చెప్పు మాకు. ఇప్పుడు మళ్ళీ ఆరడానికి ఎన్ని రోజులు పడతాయి? మళ్ళీ ఆరడానికి 15 రోజులు అంటారు. డెలివరీనే ఉల్లరిపోయినాయి. ఇప్పుడు ఇది కథ. ఏట రైతులకు ఏట కష్టమేనా అని అక్కడ సుఖపడ్డది ఎప్పుడు? ఏట కష్టమేనా సుఖపడ్డది ఎప్పుడే? రైతు అంటే రైతు సేవ చేస్తానికే కానీ లాభం లేదు. రైతు బతికే రోజులైతే కాదు, పక్కా కాదు. ఇది 100% కాదు. ప్రభుత్వం వచ్చింది లేదు, చూసి లేదు. బోర్డుల మీద బోర్డులైతే పెట్టిండు సెంటర్లల్లో. ఎక్కడ చూసినట్లు అక్కడనే ఏం చెప్పింది? ఏమిటి పంటలు వండించలేదుకు, మేము చేసలేదుకు, వాడు కొనుడేందుకు? అవసరం లేదు. ఈ పంటల పండుగ వాడు చెప్పాలి. ఏమంటావు? సరే ఈ వర్షం అడ్లు మేము కొనమని మళ్ళీ దళారులు అంటలు. మీరు కూడా కొద్దిగా దయచేసి మాకు లారీలు పంపి మీకు అందేటట్టు అడ్లు తీసుకోండి. ఇప్పుడు అడ్డు నాని మొలకలు వచ్చినాయి అంటే ఎవ్వరు కూడా కొనాలి మమ్మల్ని. ఎవ్వరు కూడా ఇక మేము మందు తాగే పరిస్థితికి కూడా రాదు. ఆ తాగిన మీరు పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. వీలైన తొందరగా మీరు దయచేసి లారీలు పంపించండి సార్. బాబురావుపేటకు ఒక్క లారీ కూడా రాలేదు. 2 కళ్ళాలు టకటక అడ్లన్నీ 2 ఉన్నాయి, మస్తు అడ్లు ఉన్నాయి. పోనీ మీరు జై శ్రీరామ్ తీసుకోము అని అంటే కూడా ఈ సన్నాలు మీకు ఇచ్చే అడ్లు కూడా ఉన్నాయి. ఒక్క లారీ కూడా ఇన్ని రోజుల సంది ఒక్క లారీ కూడా రాలేదు. అడ్లు చూడలు సార్ ఉన్నాయి. ఇదొక్క కళ్ళం ఉన్నది, ఇంకా అక్కడ ఒక్క కళ్ళం కూడా ఉన్నది. అక్కడ ఉన్నాయి. పోచేటోళ్ళు అక్కడ పోసిండ్రు, పోచిన వాళ్ళు ఇక్కడ కూడా పోసిండ్రు. మొత్తం కటకట 2 ఉన్నాయి. మీరు దయచేసి రోజుకొక 2 లారీల చొప్పున పంపేది ఉంటే దయచేసి ఈ మబ్బులకు మేము అడ్లు మీకు అమ్ముకొని బతుకుతాం. లేకుంటే మా దండి పరిస్థితుల్లో పడిపోతాం. బతికే కాలం లేదు. ఎందుకంటే సన్నాలు పెట్టినందుకు అడ్డు చాలా తక్కువ వెళ్ళినాయి సార్. ఏడు బాగా తక్కువ వెళ్ళినాయి. జై శ్రీరామ్ సన్నాలు అంటే జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్ మేము కొనము అని అంటే రైతుల పరిస్థితి ఏంది? ఆ దళారులు కొంటే కూడా మీ దగ్గర ఖర్చుడే కదా. ఈ దళారులు కొంటే 2600 2700 సన్నాలకు జై శ్రీరామ్ పెట్టినాక క్వింటలు బియ్యం కొనబోతే 7,000 7,500 8,000 పెట్టిండ్రు. మళ్ళీ రైతులకే అమ్మవలసి వచ్చింది. మమ్మల్ని గింత నాళ్ళకి అంగదొక్కి భూమిలకు అంగదొక్కి మళ్ళీ లేవనంటే మేము ఏ రకంగా రేస్తాం? ఎట్లా బతుకుతాం? మేము చెయ్యండి మీరు బతకలు కదా సార్. మేము ఉంటేనే మీరు అందరు ఉంటారు కుర్చీలలో. మేము లేని మీరు లేరు. మీరు కొంత సాయం చేయాలి, మేము కొంత కష్టం చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఆనత్తానంటే ముఖంగా అడగలే, ఛాయ్ తాగలే. ఈ ఆనకి ఇక కవర్లు పట్టుకొని మందిని చూడము ఇక్కడే ఎట్లున్నామో. ఈ వర్షానికి కొద్దిగా తొందరగా దయచేసి లారీలు పంపించండి బావరావుపేటకు. మాది బావరావుపేట గ్రామ పంచాయతీ, చెన్నూరు మండలం. మరి సన్నాలు పెట్టమంటే పెట్టినాం సార్. మరి అట్లు ఈ సన్నాలు అట్లు కొనకపోతే నిరుడు 3,000 తోటి తీసుకున్నారు సన్నాలు అట్లు.
అదే రేటు ప్రకారం మీరు గవర్నమెంట్ కానీ ఈ దళారులు కానీ మాకు నడమ అట్లా న్యాయం జరుగుతూనే మేము బతికేటట్టు ఉన్నాం. లేకుంటే మేము రైతులం మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళేటట్టు లేము. సన్నాలు పెడితే చాలా తక్కువ అడ్లు వెళ్ళినాయి. మాకు మీరు దొడ్డడ్లు పెడితేనే లాభం ఉండే. దొడ్డాట్లు అద్దు సన్నాలు పెట్టమంటే సన్నాలు పెడితే సన్నాలు అడ్డు వెళ్ళలే, ఏమి వెళ్ళలేకురానా ఒక తొట్టినారు అడ్డు వరకే వెళ్ళినాయి. 9 బత్తాలంటే ఒక ఎకరాన ఒక ట్రాక్టర్ అడ్డు వెళ్ళినాయి. ట్రాక్టర్ నరన్న 2 ట్రాక్టర్ అడ్డన్న వెళ్ళాలి సన్నాలు కూడా. అంతవరకు మేము లాస్. ఇప్పుడు దొడ్డాట్లు పెట్టుకున్న వాళ్ళు నయం. ఒక దొడ్డాట్లు కూడా ఇయ్యడు పెట్టలే. వాళ్ళు అద్దన్నందుకు అడ్లే పెట్టలే, దొడ్డాట్లే పెట్టలే, అన్ని మొత్తం సన్నాలే పెట్టినాం. దయచేసి మీరు కొని మాకు అదే రేటు ప్రకారం ఇవ్వవలసిందిగా కోరుతాము. బాబురావుపేట మాది. అసలు మిసిరీలని పెట్టి చూడుకుంటే సార్ ఇప్పుడు మా పొలాల మీదనే అడ్లన్నీ ఎండిపోయినాయి. మైసర్ అత్తే మీకు 16-17 వచ్చినాక అడ్లు బియ్యం తుక్కు అయిపోతాయి. 16-17 వచ్చిన అడ్లని మేము కొనాలి అని అంటే 16-17 వచ్చిన అడ్లు ఎట్లుంటాయి సార్? అవి బాగా ఎండిపోవా? అవి ఏమి లాభం రావు. అట్లా మాసరకు ఏమి లాభం రావు. అట్లా మిషనీల కొద్ది కొనకుండా దయచేసి బాగా ఎండిపోయినాయి. మాకు మిషనీలు రాక మేము బాగా గోసపడ్డాం. ఆ మైసలు అనేది పక్కకు పెట్టి అదని తొందరగా లారీలతోటి ఎల్లగొట్టుండి ఆ పిలాన్ని చేయండి. మా ఎమ్మెల్యే సార్ కూడా దయచేసి దండం పెట్టి కూడా నేను చెప్తాను. ఎమ్మెల్యే సార్ కూడా మీకు దండం పెట్టి చెప్తాము. కొద్దిగా మంచిగా చూడండి. మా బాబురావుపేటను పట్టించుకోండి. మీకోసం మేము బాగా పని చేసినాం సార్. ఇప్పుడు ఇక్కడ బాబురావుపేటన ఆ ఎమ్మెల్యేని గెలుముడు జరిగింది. మీ మూల తీసుకొచ్చుకొని మేము గెలిపించుకుంటూ జరిగింది. ఇది మాత్రం వాస్తవం. రైతు పండించిన పంటకు విలువలేదు. దీనికి వచ్చి దీనికి రేటు రాని మేము అమ్మే మేము లాస్ అవడే కదా. రేట్ వస్తే నాసికే కదా మేము పెట్టుకునేది. ఏం చెప్పడు మాది గీ బాధ. ఉల్లార పోసుడు, కుప్ప వేసుడు, ఉల్లార పోసుడు. మీకు వచ్చిన వాళ్ళు లేరు, కొంటామని వచ్చిన వాళ్ళు లేరు. తక్కువ రేట్ అయితే తక్కువ రేట్ అయితే తీసుకుంటారు. తక్కువ రేట్ అంటే ఎంత? 2700. అంటే గవర్నమెంట్ రేటు 2800 ఉన్నది. అంటే 100 రూపాయలకు తక్కువ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటా అంటారా? మరి మీరేమన్నారు? రేటు పెరుగుతుందని మేము చూస్తాను, ఆపుకుంటాను. రేటు పెరుగుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది కదా మీకు? గవర్నమెంట్ తీసుకుంటుంది కానీ వీటికి రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు తీసుకోదు? సన్నాలకు జై శ్రీరామ్ తీసుకుంటలేదా? ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.